అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాముడు ఈ లోకాన్ని వదిలి ఎలా వెళ్ళిపోయాడో చాలా మందికి తెలియకపోవచ్చు. లక్ష్మణుడు ఎలా చనిపోయాడో, హనుమంతుణ్ణి మోసం చేసి రాముడు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయాడు, హనుమాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు, హనుమంతుడి భక్తుడు తప్పకుండా చూడాలి. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణాసురుణ్ణి చంపేశాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం రాగానే రాముడు అవతారం చాలించాల్సిందేనని శివుడు మరియు బ్రహ్మదేవుడు యముడితో నీవు రాముడి దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అన్నారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యాన్ని కూడా తాకలేకపోయాడు. సాక్షాత్తు ఆ మహాదేవుని అవతారమైన హనుమంతుడు రాముడికి రక్షణగా ఎవ్వరిని దగ్గరకు కూడా రానివ్వకుండా కాపలా కాస్తున్నాడు. ఇక ఇలా అయ్యే పని కాదనుకుని ఒకరోజు రాముడికి శివుడు కల్లోకొచ్చి, రామా, నీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది. యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు. కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడని అంటాడు. మరుసటి రోజు రాముడు సీతమ్మ తనకి ఇచ్చిన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తారు. హనుమా, సీతమ్మ ఇచ్చిన ఈ ఉంగరం పొరపాటున పడిపోయింది, దయచేసి ఈ ఉంగరాన్ని తెచ్చి పెడతావా అంటాడు. ప్రభు, అంతేనా, దీనికి ఇంతలా అడగాల? మీరు ఆజ్ఞాపిస్తే చాలు, తీసుకుని వస్తాను. అలా వెళ్ళి ఇలా తెచ్చిస్తాను ప్రభు అంటాడు. వేగంగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోనికి తోర్తాడు. అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాళ లోకానికి దారితీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు ఉంటాడు. ఆయనకి నమస్కరించి, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళ లోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడుందో మీకేమైనా తెలుసా? ఓహో, అదే రాముడి ఉంగరమా, నాకు తెలుసు, రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గుహలోనికి వెళ్తాడు నాగరాజు. చూడు, ఈ గుహలోనే ఆ ఉంగరాలున్నాయి అన్నాడు. ఉంగరాలా? నాకు కావలసింది నా రాముడి ఉంగరం ఒకటే కదా అని గృహలోపలికి వెళ్లి చూడగా ఆశ్చర్యంగా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని లక్షల కోట్ల ఉంగరాలున్నాయి అక్కడ. హనుమంతుడు వాటిని చూసి నవ్వుకుని, నాకు తెలీదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకటం మొదలు పెడతాడు. అటు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని యముడు రాముడి దగ్గరకు వెళ్ళి, రామా, నీతో ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక ముఖ్యమైన హెచ్చరిక రామా, మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే ఎవరికైనా సరే మరణదండన ఇవ్వాల్సిందే అన్నాడు. అలా అని అనగానే రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి ఎప్పటికీ ఎవ్వరిని లోపలికి పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. సరేనని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞల వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముని అవతారానికి వచ్చిన కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి. అక్కడ లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అన్నాడు. రాముడు సరే యమధర్మరాజా. ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. స్వామి, ఇప్పుడు రాముల వారిని ఏకాంతంగా ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని లోపలికి పంపలేను అంటాడు లక్ష్మణుడు. నేను ఎంతో దూరం నుండి రాముని కలవటానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నువ్వు నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తానంటాడు.
లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థమవక, ఇప్పుడు నేను లోపలికి వెళితే నేను మాత్రమే మరణిస్తాను, లేకపోతే దూర్వాస మహర్షి అయోధ్య మొత్తాన్ని కాల్చేస్తాడన్న ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడటం కోసం లోపలికి వచ్చి దూర్వాస మహర్షి వచ్చాడు అని చెప్తాడు. లక్ష్మణుడు లోపలికి రావటం చూసిన రాముడు బాధతో కుంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు, నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో? నేను నిన్ను ఇప్పుడు చంపాలి అని బాధపడుతూ తన గురువైన వశిష్ఠుణ్ణి అడిగాడు. వశిష్ఠుడు, చంపనక్కర్లేదు రామా, ఎప్పుడూ నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే చాలు, అది మరణంతో సమానం, కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చెయ్యి అని చెప్తాడు గురు వశిష్ఠుడు. ఇది లక్ష్మణుడు విని, అన్నా, నీకు దూరంగా ఉండటం కంటే చనిపోవటమే మేలు గదా అని సరయూ నదిలో జల సమాధి అయిపోతాడు. ఇది చూసి అతని భార్య ఊర్మిళాదేవి కూడా జల సమాధి అయిపోయింది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో, నేను కూడా జల సమాధి అయిపోవాలి, అది సరయూ నది తీరం దగ్గర నిలబడి ఉండగా, ఇదే సమయంలో పాతాళ లోకంలో హనుమాన్ ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరంలానే ఉందే అని వెతికి వెతికి అలసి అలసి చివరకు సొలసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముని ఉంగరంలానే ఉన్నాయి, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు, త్రేతాయుగంలో విష్ణు రూపమైన ఒక రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం ఈ పాతాళంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం తప్పకుండా వస్తుంది. అప్పుడు అవతార పురుషుడైన రాముడు అస్తమిస్తాడు, త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలున్నాయంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు, అన్ని త్రేతాయుగాలు ముగిశాయని అర్థం. జీవితం అంటే ఒక చక్రం ముగిసింది అంటే ఇంకో చక్రం ప్రారంభమైందని అర్థం. 4 యుగాలు ముగిశాయంటే మళ్లీ త్రేతాయుగం మొదలవుతుందని. నువ్వు కూడా మళ్లీ పుడతావు, నువ్వు మళ్లీ రావణుని హతమారుస్తావు అని అంటాడు నాగరాజు. అంతలోపు, అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఒక ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు. అలా హనుమంతుడు గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఉండగా సరయూ నదిలో రాముడు జల సమాధి అవుతూ కనపడతాడు. వెంటనే అతి వేగంతో కిందికి వస్తాడు. రాముడు హనుమాన్ని చూసి నదిలోనికి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ గట్టిగా రామప్రభు, రామచంద్ర ప్రభు అని ఏడుస్తూ, అయ్యో ఇదంతా నా తప్పే, నేను బుద్ధిలేని వాడిని, నేను నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లనే మీరు ఇంత పని చేశారని బాధపడుతూ ఏడుస్తూ కుంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోనికి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధను చూసి ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువు, హనుమా, ఇందులో నీ తప్పేమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవంటాడు. ప్రభు, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అనగానే, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అనగా, సరే ప్రభు అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా హనుమాన్ రామనామాన్ని జపించుకుంటూ ఆయన అనుగ్రహాన్ని మనకు ఇస్తూ మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనక ఉన్న కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి. రామాయణం ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రామనవమి శుభాకాంక్షలు. రాముడంటే ఇష్టమున్న వాళ్ళు జై శ్రీరామ్ అని చిన్న కమెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే, ఈ వీడియోలో నా కష్టం మీకు కనిపిస్తూ ఉంటే
చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.